అలాగే పుస్తక రచయిత మాళవాళికి మహోదయం అంతం కాదిది ఆరంభం అనే ఈ పుస్తక రచయిత నా మిత్రులు. గత 2.5 దశాబ్దాలుగా అనేక విషయాల్లో ఇద్దరి మధ్య మేము చర్చించుకుంటూ చాలా అంతర్జాతీయ విషయాలు కానీ జాతీయ విషయాలు కానీ అనేక సందర్భాల్లో చర్చించుకుంటూ మేము ఈ 2.5 దశాబ్దాలుగా మేము స్నేహంతో ఉన్నాము. అటువంటి గొప్ప మిత్రుడు పాపారావు గారు. ఆయన రాసినటువంటి పుస్తక ఆవిష్కరణకి పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాకుండా దాన్ని పరిచయం చేయాలని కోరారు. ఈ పుస్తకం నేను ఇంతకు ముందే చదివాను. ఇది బహుశా ఈ ఆవిష్కరణకి ముందు విజయవాడ ప్రెస్ క్లబ్లో దీనికి ముందటి ఒక రూపం, అంటే ఇంకా ఇన్ని వ్యాసాలు లేవు, కొద్దిగా తక్కువ వ్యాసాలతోనే ఆ రోజున ఆ పుస్తకం ఆవిష్కరించడం జరిగింది. దీని హెడ్డింగ్ కూడా మారింది. దానికి ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ మధ్య కాలంలో రాసిన వ్యాసాలని జోడిస్తూ ఇప్పుడు దాదాపు 400 పేజీలతో ఈ పుస్తకాన్ని వెలువరించారు. దీన్ని ఇప్పుడు ఆవిష్కరించడం తర్వాత పరిచయం చేయమని నాకు కోరటం జరిగింది. మానవాళికి మహోదయం అంతం కాదిది ఆరంభం అనే ఈ పుస్తకంలో దాదాపు 2003 అంటే ఈ సహస్రాబ్ది ప్రారంభం నుండి పాపారావు గారు రాస్తూ వచ్చినటువంటి వ్యాసాలు దాదాపు 84 వ్యాసాలు వివిధ పత్రికల్లో, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, అలాగే ఇతర అనేక వెబ్ పత్రికల్లో బ్లాగ్స్లో వేసినటువంటి వ్యాసాలన్నీ కూడా గుదిగుచ్చి ఒక 400 పేజీల పుస్తకంగా ఈరోజు మన ముందు ఉంచారు. దీని పేరు మానవాళికి మహోదయం అని పెట్టడం వెనక ఆయన ఉద్దేశం దాదాపు ప్రతి వ్యాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మానవాళి ఇవాళ ఎటువైపు మానవ జాతి ప్రయాణం జరుగుతూ ఉంది అనేది ఆయన విశ్లేషణ. ప్రతి అంశంలో అన్నీ కూడా ఆర్థిక అంశాలుగానే మానవుడు బ్రతకడానికి ఏదైతే జీవనానికి కావలసిన ఉత్పత్తి ఉందో ఆ ఉత్పత్తి విధానం, ఆ ఆర్థిక విధానం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో దాదాపు ఆ వ్యాసాలన్నీ మనకి చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన విశ్లేషణ ఒకటే. ఆయన విశ్లేషణ ఏమిటంటే సమాజం ఈ రోజున ఒక రకమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి అనేక ప్రయత్నాలు సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా ఆయన చాలా వ్యాసాల్లో వివరించారు. ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఏమిటో అనేక వ్యాసాల్లో ఆయన వివరించారు. ఈ ప్రధాన కారణాన్ని చెప్తూ సంక్షోభం కారణం చెప్పడమే కాదు, దానికి పరిష్కారం ఏమిటి, ఎప్పుడు పరిష్కారం జరుగుతుంది అనేది ఆర్థిక రంగంలో ఒక మార్క్సిస్ట్ దృక్పథంతో విశ్లేషించినటువంటి పుస్తకం ఇది. మన పాపారావు గారి గురించి మీ అందరికీ బహుశా పత్రిక టీవీలో ఆయన అనాలిసిస్ కూడా చాలామంది చూసుంటారు. ఆయన ఆర్థిక రంగంలో ఇవాళ మార్క్సిస్ట్ దృక్పథంతో మన ఆర్థిక వ్యవహారాలని ఎనలైజ్ చేసే తెలుగు నిష్ణాతులు ఎవరైనా ఉన్నారంటే అందులో పాపారావు గారు ప్రథములు. ఇవాళ ఆర్థిక రంగం గురించి అనలైజ్ చేసేటటువంటి వామపక్షవాదులు చాలా తగ్గిపోయారు. ఒకప్పుడు నరసింహారెడ్డి గారు లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ నుండి చాలామంది ఆర్థిక రంగం మీద అనలైజ్ చేసేటటువంటి వామపక్ష దృక్పథంతో అనలైజ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అటువంటి ఆ లోటుని పూడ్చే వాళ్ళల్లో చాలా తక్కువ మంది, ముఖ్యంగా పత్రికల్లోనూ మీడియాలోనూ మనకు కనిపిస్తూ ఉన్నారు. అలా కనిపించిన వాళ్ళల్లో పాపారావు గారు ఒకళ్ళు. చాలా రెగ్యులర్గా ప్రతి అంశం మీద ఆయన అనలైజ్ చేస్తూ పత్రికల్లో వ్యాసాలు రాయటమే కాదు, టీవీల్లో కూడా తన అనాలిసిస్ని ఇస్తూ ఉన్నారు. ఆయన రాసినటువంటి వ్యాసాల్లో మనకి ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తూ ఉంటుంది. అది ఏంటంటే 2000 సంవత్సరం దాటిన తర్వాత 1999లో అమెరికాలోని ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత అమెరికా తీసుకున్నటువంటి
నిర్ణయం ఏదైతే ఉందో ఉగ్రవాదం మీద యుద్ధం అనే పేరుతో అటు ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇటు ఇరాక్ మీద, మిగతా ప్రపంచం మీద అనేక రూపాల్లో దండయాత్రలు చేసినటువంటి అక్కడి నుండి ప్రారంభించి అది అక్కడి నుండి ప్రారంభిస్తాడు. తర్వాత ఆర్థిక రంగంలో వచ్చినటువంటి మార్పులు, 2008లో వచ్చినటువంటి సంక్షోభం, ఆ సంక్షోభానికి కారణం ఏంటి, ఆ సంక్షోభం ఎందుకు దారి తీసింది, దాని తర్వాత వస్తున్నటువంటి సంక్షోభాలు చెప్పడమే కాదు, ఆయన ఫ్యూచర్ని కూడా చాలా స్పష్టంగా మన ముందు ఉంచుతాడు. ఈ వ్యాసాలన్నింటినీ కనుక మనం చదివితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్థిక పరిణామాలని మనం సరైన దృక్పథంతో అర్థం చేసుకోగలమనేది నా ఉద్దేశం. అయితే పాపారావు గారితో నేను ఇంతకుముందు కూడా పుస్తకావిష్కరణ సందర్భంగా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆయన వ్యాసాలన్నీ ఏం చెప్తాయంటే అమెరికా సామ్రాజ్యవాదం ఇతర పశ్చిమ దేశాలను కలుపుకొని, పశ్చిమ దేశాల మిత్రులతో కలిసి ఈ ప్రపంచం మీద ఆధిపత్యం వహించే క్రమంలో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని అవి పరిష్కరించే పరిస్థితి లేదు. అది వరకు స్పష్టం, అది ఖాయం. ఈ రోజున ఆర్థికవేత్తలు అందరూ చెప్తుంది, ఈవెన్ సామ్రాజ్యవాద ఆర్థికవేత్తలు, దాన్ని సపోర్ట్ చేసే ఆర్థికవేత్తలు కూడా చెప్తుంది ఏంటంటే 2008వ సంవత్సరం తర్వాత ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక వ్యవస్థాగతమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థకి సంక్షోభాలు రావడం అనేది సహజం. కార్ల్ మార్క్స్ చెప్పాడు ఆనాడే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకి సంక్షోభం వస్తూనే ఉంటుంది. ఈ సంక్షోభాల చక్రం కంటిన్యూస్గా, సంక్షోభాల చక్రం ఒక చక్రం నుండి ఇంకో చక్రంలో ప్రయాణిస్తూ ఉంటుంది. అది ఒక సంక్షోభం నుండి ఇంకో సంక్షోభంలో పోయేటప్పుడు అది మరింత తీవ్రం అవుతుంది. ఆ సంక్షోభాల నుండి బయటపడడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకటి తను ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి శక్తుల్ని నాశనం చేయటం, మళ్ళీ ఉత్పత్తి చేసుకోవడం అనేది చేస్తుంది. అదే యుద్ధాలకు దారితీస్తుందని ఆయన ఆ రోజున విశ్లేషించాడు. అయితే 2008 తర్వాత మళ్ళీ సంక్షోభం నుండి వెనక్కిపడేటటువంటి పరిస్థితి ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి లేదు. ఇది ఒక వ్యవస్థాగతమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రపంచంలో ఉండే ప్రముఖ ఆర్థికవేత్తలందరూ చెప్తున్నటువంటి విషయం. ఈ వ్యవస్థాగతమైనటువంటి సంక్షోభంలో నుండి బయటపడడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో కూడా మనకి పాపారావు గారు రాసిన వ్యాసాల్లో కూడా చాలా ఈ అంశాలన్నింటినీ చర్చిస్తారు. ఆ ప్రయత్నాల్లో ఒకటి ఉద్దీపన కార్యక్రమాలు. అన్ని ప్రభుత్వాలు, దాదాపు ప్రపంచంలో ఉండే ప్రభుత్వాలన్నీ కూడా అప్పులు తీసుకొచ్చి, కేంద్ర బ్యాంకుల దగ్గర నుండి అప్పులు తీసుకొచ్చి ఉద్దీపన కార్యక్రమాలను ప్రవేశపెట్టినాయి, మన భారతదేశంతో సహా. ఈ ఉద్దీపన కార్యక్రమాల వల్ల కొంతకాలం మళ్ళీ నెట్టుకొని రావడం జరిగింది. కొంత దాని నుండి, ఆ సంక్షోభం నుండి కొంత బయటపడడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ దానివల్ల వచ్చిన ఇంకొక సంక్షోభం ఏంటంటే ఇవాళ రుణ సంక్షోభం అనేది అన్ని దేశాలు ఆ రుణ సంక్షోభంలో కూరుకుపోయినాయి. ఇటు అమెరికా అత్యధిక రుణం కలిగినటువంటి రుణగ్రస్తమైన దేశం ప్రపంచంలో ఏముంది అంటే అది అమెరికా. ఆ రుణగ్రస్త దేశంగా అమెరికా అత్యంత అన్ని దేశాల నుండి అది దిగుమతులు చేసుకొని వాటికి డాలర్లు ముద్రించి, వాటికి ఆ డాలర్లు పనిచేసేసి వాటి దగ్గర నుండి రుణాలు సరుకులన్నీ తెచ్చుకొని అనుభవిస్తూ ఉంది లగ్జరియస్గా. అదేమి ఉత్పత్తి చేయట్లేదు, అది ఒక్క ఆయుధాలు మినహా ఇంకేమి ఉత్పత్తి చేయట్లేదు ప్రపంచంలో. దానికి కావాల్సిన బియ్యం ఇటు పాకిస్తాన్, భారతదేశం, లేకపోతే ఇతర కొన్ని దేశాలు అందిస్తున్నాయి. కాయగూరలన్నీ లాటిన్ అమెరికా దేశాలు, బనానా కంట్రీస్ అంటారు, ఆ దేశాలు అందిస్తున్నాయి. ఫ్రూట్స్, కాయగూరలు, వస్తువులన్నీ చైనా అందిస్తూ ఉంది. ఫిష్ లేదా మత్స్య ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ తూర్పు దేశాల నుండి వెళ్తూ ఉన్నాయి. సో ఆ దేశం ఉత్పత్తి చేస్తుంది ఏంటంటే ఆయుధాలు ఉత్పత్తి చేస్తూ ఉంది, ప్లస్ పెద్ద ఉత్పత్తిదారు ఏంటంటే డాలర్లు ఉత్పత్తి చేస్తూ ఉంది. దాని చేతుల్లో డాలర్లు ఉన్నాయి. డాలర్ అనేది ప్రపంచ మార్కెట్లో బంగారానికి సమానంగా చేయబడింది కాబట్టి డాలర్లు ఉత్పత్తి చేసుకుని ఈ రోజున బతుకుతూ ఉంది. దానివల్ల వచ్చిన సంక్షోభం ఏంటంటే అది తీవ్రమైన రుణ ఊబిలో కూరుకుపోయింది.
అది కురిగిపోవడమే కాదు, ఈ సంక్షోభం 2008 తర్వాత ఏర్పడినటువంటి సంక్షోభం నుండి బయటపడడం కోసం అన్ని దేశాలు రుణాలు తీసుకొని ఉద్దీపనలు ఇచ్చి, ఆ ఉద్దీపనలు కూడా పేద ప్రజలకు కాదు ఇచ్చింది, పారిశ్రమలు నిలపడానికి, సంక్షోభంలో పడిపోయిన పరిశ్రమల్ని, సంక్షోభంలో పడిపోయిన ఫైనాన్స్ సంస్థల్ని నిలపడం కోసం రుణాలు ఇచ్చి ఈ దేశాలన్నీ రుణాల్లో పడిపోయినాయి, దేశాలన్నీ రుణ ఊబిలో కూరుకుపోయినాయి. ఇప్పుడు దీని నుండి బయటపడడానికి ఏమిటి మార్గం అనేది వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మార్గం లేదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఇవాళ ట్రంప్ అయి ఉండొచ్చు, నిన్న బైడెన్ అయి ఉండొచ్చు, అంతకుముందు అధ్యక్షుడు అయి ఉండొచ్చు. అమెరికా దగ్గర కూడా వాళ్ళ రుణం నుండి బయటపడే పరిస్థితే కాదు, ప్రపంచాన్ని బయటపడే పరిస్థితి కూడా, ఎలా పడేయాలో కూడా వాళ్ళ దగ్గర పరిస్థితి లేదు. G7 దేశాలు అనేక సందర్భాల్లో కూర్చొని మనం ఎలా ఈ రుణం నుండి బయటపడేయాలి, ప్రపంచం మీద మన ఆధిపత్యం ఎలా కొనసాగించాలని చెప్పుకున్నప్పుడు అవి కూడా ప్రపంచాన్ని రుణ ఊబిలో నుండి బయటపడేదానికి వారి దగ్గర కూడా మార్గం లేదు. అందుకని ప్రభాత్ పట్నాయక్ లాంటి సిద్ధాంతవేత్తలు, ఆర్థికవేత్తలు చెప్తుంది ఏంటంటే, ఈ రోజున ఈ నియో లిబరలిజం అనేది, నియో ఉదారవాదం అనేది ఒక దశకు వచ్చింది. ఇక్కడ నుండి అది ముందుకి పోలేదు, వెనక్కి పోలేని పరిస్థితి వచ్చింది. ముందుకు ఎందుకు పోలేదంటే, నయా ఉదారవాదం అది అనుసరించినటువంటి విధానాల వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా ముందుకు పోయి పెరగడానికి అవకాశం లేనటువంటి ఒక సంక్షోభ పరిస్థితుల్లో పడిపోయింది. అందుకని ఈ మొత్తం ఇంతవరకు ఏదైతే గత 2-3 దశాబ్దాలుగా అమెరికా నాయకత్వం నుంచి నేను మార్గం చూపిస్తాను అనుకుందో, అది కూడా మార్గం చూపలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎవరికి వాళ్ళు తమ పరిస్థితులు తామే చక్కదిద్దుకున్నాం, అమెరికా యొక్క ఆధిపత్యం లేదా అది మనకు మార్గం చూపించలేదు, అదే ఇబ్బందుల్లో పడిపోయింది అనేటటువంటి పరిస్థితులు ఇవాళ ఏర్పడినాయి. అదే మనకి రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, మనకి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తెలియజేస్తున్నాయి. మొన్న ఈ మధ్య రష్యాలో కజాన్ నగరంలో ఈ బ్రిక్స్ సమావేశం జరిగింది. బ్రిక్స్ అనేది ఏంటి? బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలతో ఏర్పడినటువంటి బ్రిక్స్ సమావేశం వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థ డాలర్తో మన ముడిపెట్టడం అనేది, మనం డాలర్ యొక్క ఆ లింక్ నుండి మనం బయటపడిపోదాం, మనంతటా మన స్వతంత్రంగా మన వ్యాపారం మనం చేసుకుందాం, మన కరెన్సీల్లో మనం వ్యాపారం చేసుకుందాం అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంలోకి 5 దేశాలే కాదు, ఇవాళ ఇంకొక 4 దేశాలు ఎంటర్ అయినాయి. సౌదీ అరేబియా, అలాగే UAE, తర్వాత ఇరాన్, ఈ దేశాలు కూడా ఎంటర్ అయ్యి ఇంకా ఒక 20-30 దేశాలు మేము బ్రిక్స్లోకి వెళ్ళిపోతాం, మేము కూడా బ్రిక్స్ దేశం యొక్క సొంత కరెన్సీలో వ్యాపారం చేసుకుందాం, మన కరెన్సీలో వ్యాపారం చేసుకుందాం, డాలర్ని మనం అంగీకరించాల్సిన అవసరం లేదని ఒక ధోరణిలోకి వచ్చి అవి కూడా ఈ రోజున బ్రిక్స్లో చేరడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే షాంఘై కోఆపరేటివ్ సంస్థ పేరుతో ఒక 5 దేశాలు, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, చైనా, రష్యా, ఈ 5 దేశాలతో ప్రారంభమైనటువంటి అది కూడా ఒక పెద్ద సంస్థగా ముందుకు వచ్చి ఈ అమెరికన్ పట్టు నుండి తమ దేశాలను బయటికి లాగడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇందులో భారతదేశం కూడా ఒక పాత్ర నిర్వహిస్తూ ఉంది. ఒకవైపు అమెరికాతో తను సాంగత్యం కొనసాగిస్తూనే, ఇంకోవైపు ఈ దేశాల కూటమిలో కూడా చేరి దానికి వ్యతిరేకంగా కూడా రెసిస్ట్ చేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈ రోజున ఏ దేశానికి ఆ దేశం ఒక సెంటర్ నుండి పనిచేసే పరిస్థితి లేకుండా ముందుకు వస్తున్నటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఒక సెంటర్ నుండి అమెరికా యొక్క ఆధిపత్యం అనేది రోజు రోజుకి ప్రపంచంలో సవాల్ చేయబడుతోంది. దీన్నే ఏకధ్రువ ప్రపంచం నుండి ప్రపంచం బహుళ ధ్రువ ప్రపంచంలోకి వెళుతూ ఉందని చెప్తూ ఉన్నారు. అంటే యూనిపోలార్ వరల్డ్ నుండి మల్టీపోలార్ వరల్డ్లోకి ప్రపంచం వెళుతూ ఉంది. అమెరికా యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని ఏ దేశాలు అంగీకరించట్లేదు. రకరకాల దేశాలు తమ మార్గంలో తాము ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి బహుళ ధ్రువ ప్రపంచం, మల్టీపోలార్ వరల్డ్, ఏ సెంటర్కి ఆ సెంటర్ డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
కారణం ఏంటంటే సామ్రాజ్యవాదం ఈ ప్రపంచాన్ని శాంతి సుస్థితుల వైపు అభివృద్ధి వైపు నడిపించడంలో విఫలమైంది. అది ఈ మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క సంక్షోభాన్ని నివారించడంలో అది విఫలమైంది. కాబట్టి ఈ పెట్టుబడిదారీ సంక్షోభం నివారించడం ఎలా అనేది చెప్పినప్పుడు పాపారావు గారు కన్క్లూషన్ ఇందులో ఇచ్చారు. ఈ వివరాలన్నీ పాపారావు గారు అనేక వ్యాసాలు, నేను చెప్పాను 84 వ్యాసాలతో 400 పేజీలతో వచ్చినటువంటి పుస్తకం. ప్రతి వ్యాసం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఈ వ్యాసాలను చదివి మనం అర్థం చేసుకుంటే ఈరోజు పత్రికల్లో అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ప్రతి డెవలప్మెంట్ని మనం ఒక సరైన పర్స్పెక్టివ్తో అర్థం చేసుకోవడానికి మనకు వీలవుతుంది. ఆ విధమైనటువంటి అనాలిసిస్ ప్రతి వ్యాసము ఆర్థిక రంగంలోనూ ఒక అనాలిసిస్, ఆర్థికంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఒక అనాలిసిస్. డాలర్ పరిస్థితి ఏంటి ఈ రోజున, డాలర్ ఆధిపత్యానికి జరుగుతున్నటువంటి ప్రతిఘటన ఎలా ఉంది, అలాగే కరెన్సీ యుద్ధం ఎలా జరుగుతుంది, వాణిజ్య యుద్ధాలు ఏం జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వీటన్నిటినీ పాపారావు గారు ఈ వ్యాసాల్లో చాలా చక్కగా వివరించారు. ఆయన కన్క్లూజన్ కూడా ఇచ్చారు, అదేమీ దాచుకోలే. ఆయన కన్క్లూజన్ ఏంటంటే ఈ పరిణామాలన్నిటికీ ఒకటే మార్గం ఉంది, వీటన్నిటి నుండి ప్రపంచం బయటపడడానికి ఒకటే మార్గం ఉంది, అది ఒక సోషలిస్ట్ వ్యవస్థలోకి వెళ్ళటం. సోషలిస్ట్ వ్యవస్థలోకి వెళ్ళడం అనేది అది కేవలం కమ్యూనిస్టుల మార్క్సిస్టుల కళ మాత్రమే కాదు, ప్రపంచం నడుస్తున్న తీరది. ఈ రోజున ఈ సంక్షోభానికి వస్తున్నటువంటి అన్ని సంక్షోభాలకి పరిష్కారం సోషలిజంలోనే ఉంది. సోషలిజం వైపు వెళ్ళకపోతే జరిగే పరిణామం ఏంటంటే యుద్ధం, అత్యంత వినాశకరమైన యుద్ధం. యుద్ధంలోకి వెళ్ళాలా సోషలిజంలోకి వెళ్ళాలి అనేది రెండు ఈ రోజున ప్రపంచ మానవాళి ముందున్నటువంటి రెండు మార్గాలు. మధ్య మార్గం ఒకటి చాలా కాలం ఇప్పుడు నడిచింది, ఆ నడవటంలో కొంతవరకు నడిపించుకుంటూ వచ్చారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కూడా పోతూ ఉన్నాయి. క్రమంగా ప్రపంచం అంతా కూడా ఒకటి సోషలిస్టు వ్యవస్థ వైపు వెళ్ళటమా, లేకపోతే మితవాదం వైపు, మితవాద రాజకీయాల వైపు, ఆ మితవాద రాజకీయాల నుండి యుద్ధం వైపు వెళ్ళటం అనే మార్గంలో ఇవాళ ప్రపంచం ఉంది అనేది ఆయన చేసినటువంటి కన్క్లూషన్. ఇందులో 2008లో ఏదైతే ఆర్థికవేత్తలు అందరూ అనలైజ్ చేశారో ఈ ప్రపంచం ఒక వ్యవస్థాగతమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయింది. వ్యవస్థాగతమైన సంక్షోభం అంటే స్ట్రక్చరల్ సంక్షోభం, స్ట్రక్చరల్ క్రైసిస్. స్ట్రక్చరల్ క్రైసిస్ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థే దాని వ్యవస్థాగతమైనటువంటి దాని వ్యవస్థ సంక్షోభంలో పడింది. అది ఎక్కడో చిన్న చిన్న టైలరింగ్ పద్ధతిలో అక్కడ కుట్లేసి ఇక్కడ కుట్లేసి దాన్ని పరిష్కరించడం సాధ్యం కాదు. ఈ వ్యవస్థ తన మనుగడ, తన సిస్టమేటిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆ వ్యవస్థలోనే ఒక బేసిక్ మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టుబడిదారు వ్యవస్థ బేసిక్ మార్పు ఎక్కడికి దారి తీస్తుందంటే అది ఆటోమేటిక్గా సోషలిజం వైపు దారితీస్తుంది. ఆ సోషలిజం ఎలా ఉంటుంది, ఏ పద్ధతిలో వెళ్తుంది, దాని రూపాలు ఏంటి అనేది చర్చ చాలా జరుగుతోంది ఈ రోజున ప్రపంచంలో. సోవియట్ యూనియన్ ఆ రోజున సోషలిస్ట్ వ్యవస్థలోకి వెళ్ళింది, మళ్ళీ సంక్షోభంలో పడింది కదా, మళ్ళీ వెనక్కిపోయింది కదా. చాలా సోషలిస్ట్ దేశాలు, తూర్పు యూరప్ దేశాలు వెళ్ళిపోయి మళ్ళీ సంక్షోభంలో పడి మళ్ళీ వెనక్కిపోయినాయి కదా పెట్టుబడిదారి వ్యవస్థలోకి. అవన్నీ చర్చలు చాలా సాగుతున్నాయి. కానీ ఏ రష్యా అయితే ఆ రోజున విప్లవం ద్వారా మళ్ళీ సోషలిజంలోకి వచ్చిందో, మళ్ళీ ఆ రష్యా కూడా ఇవాళ పెట్టుబడిదారు వ్యవస్థ నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అది కూడా అక్కడ కుదరట్లేదు, అది కూడా సంక్షోభంలో పడినటువంటి పరిస్థితి ఉంది. అందుకని అల్టిమేట్గా ఈ ప్రపంచం మొత్తం ఈ వ్యవస్థాగత సంక్షోభానికి వ్యవస్థాగతమైనటువంటి మార్పే పరిష్కారం అనేది పాపారావు గారు మొట్టమొదటి వ్యాసంలోనే ఆయన చెప్పాడు. అదే ఆయన చెప్పిన మానవాళికి మహోదయం అనే ఆయన పెట్టిన హెడ్డింగ్, అది అంతం కాదు ఇది ఆరంభం అనేదానికి కూడా దాని అర్థం అది. అంటే ఇది మానవాళికి ఈ సంక్షోభం ఇవాళ ఏదైతే ఎదుర్కొంటున్నామో ఈ సంక్షోభం మానవాళికి మహోదయం వైపు దారి తీస్తుంది. ఇది ప్రతిఘటన, ఈ సంక్షోభంలో చాలా ప్రతిఘటనలు జరుగుతున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదం ఏనాడు లేనంత పెద్ద ఎదురు దెబ్బలు తింటా ఉంది అనేది ఆయన చెప్పినటువంటి ఒక
ఇందులో ఆయన కొన్ని విషయాల్లో అసలు అమెరికా యొక్క బలాన్ని ఈ పుస్తకంలో నేను చదివినప్పుడు బలాన్ని మరీ తక్కువగా అంచనా వేశారనేది కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అమెరికా బలాన్ని అది ఒక పేపర్ టైగర్ అనేది అది ఒకప్పుడు మావో అమెరికాని అట్లానే పేపర్ టైగర్గా వర్ణించాడు. అమెరికన్ సామ్రాజ్యవాదం లేదా అమెరికా ఈరోజు పేపర్ టైగర్గా అయితే ఏం లేదు. అది ప్రపంచాన్ని ఉద్ధరించే పవర్ పోగొట్టుకుంది, ప్రపంచాన్ని సంక్షోభంలో నుండి బయటపడే పవర్ పోగొట్టుకుంది. అది తన ఆర్థిక వ్యవస్థను కూడా సరిదిద్దుకొని ముందుకు పోయే శక్తిని కూడా కోల్పోయింది. అన్నీ కోల్పోయినా ఈ ప్రపంచాన్ని వినాశనంలోనైనా నెట్టి ఈ వ్యవస్థని కొనసాగించడానికి ప్రయత్నం చేసే ఆ వినాశకర శక్తి మాత్రం ఇంకా అమెరికాకి ఉంది. దాని డాలర్ ఆధిపత్యం, దాని సైనికాధిపత్యం, అన్నిటికీ మించి దాని యొక్క ప్రచారం, దాని శక్తి మాత్రం పూర్తిగా పోయిందని లేదు. ఆ విధ్వంసకర శక్తి దాని మీద ప్రతిఘటన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అటువంటి ప్రతిఘటన ఎక్కడ వస్తుందంటే అన్ని దేశాల్లో వస్తుంది, చాలా పెద్ద ఎత్తున వస్తుంది చైనా నుండి. ఆ విధ్వంసకర దాని లక్షణానికి, దాని ఆర్థిక పతనానికి, దాని ఆధిపత్యానికి, ఆర్థిక సైనిక సాంకేతిక డాలర్ ఆధిపత్యం మొత్తం మీద దాని అంతటికి ప్రధాన రెసిస్టెన్స్కి కేంద్రంగా ఉంది చైనా. ఆ చైనా చుట్టూ రష్యా, ఇతర దేశాలన్నీ ఇవాళ ఇంక్లూడింగ్ భారతదేశం ఒకవైపు అమెరికా ఆధిపత్యంలోని క్వాడ్ లాంటి ఒక కూటమిలో ఉన్నప్పటికీ అది కూడా అనివార్యంగా ఈ బ్రిక్స్ దేశాల్లోనూ, ఈ షాంఘై కోఆపరేటివ్ సొసైటీలోనూ చేరి ఏదైతే చైనా కేంద్రంగా జరుగుతున్నటువంటి రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్లో భాగంగా చేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఇవాళ మొత్తం సామ్రాజ్యవాద ప్రచార సాధనాలకి, సామ్రాజ్యవాదం మొత్తానికి ఒక శత్రువు ఎవరంటే చైనా. ఒకప్పుడు రష్యా, సోవియట్ యూనియన్ శత్రువుగా ఉండేది. ఇవాళ చైనా అనేది ఇవాళ మొత్తం సామ్రాజ్యవాదానికి శత్రువుగా ఉంది. అందుకని చైనా వ్యతిరేక ప్రచారం అనేది పెద్ద ఎత్తున సామ్రాజ్యవాదం అందుకుంది. ఆ చైనా వ్యతిరేక ప్రచారం ఏ పద్ధతిలో అందుకుంది? దాని ఆర్థిక అభివృద్ధి, దాని సాంకేతిక అభివృద్ధి, దాని ఇతర దేశాలని ఆర్థికంగా ఆదుకునే దాని శక్తి, అది చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వీటన్నిటినీ కప్పివేసి చైనాని ఒక దురాక్రమణదారుగా, ఒక అనాగరిక కేంద్రంగా, దేశంగా, లేదా కాపీ కొట్టి పైకి వచ్చేటటువంటి సాంకేతిక రంగాన్ని అంతా కూడా కాపీ కొట్టి ముందుకు వచ్చేటటువంటి ఒక దేశంగా చిత్రించేటటువంటి ప్రయత్నం ఈ రోజున పెద్ద ఎత్తున చేస్తాం. కానీ వాస్తవం ఏంటంటే ఈ రోజున చైనా సిల్క్ రోడ్డు పేరుతో అది చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, లేదా ఆసియా అభివృద్ధి బ్యాంక్ పేరుతో అది పెట్టినటువంటి ఆ బ్యాంకు, అది ఇస్తున్నటువంటి రుణాలు ఆ పేద దేశాలన్నింటి, ఇటు ఆఫ్రికాలోని దాదాపు 40 దేశాలకి, అలాగే ఆసియాలో ఉన్న దేశాలకి, లాటిన్ అమెరికా దేశాలకి, అంటే ఒకప్పుడు ఏవైతే అలీన దేశాలుగా ఉన్నాయో, ఒకప్పుడు పేద దేశాలుగా ఉండి ఇప్పుడు కాస్త అభివృద్ధికి ముందుకు వస్తున్నాయో ఆ దేశాలన్నిటికీ కూడా ఆర్థిక సహకారం, పెట్టుబడులు పెట్టి ఆర్థిక సహకారం ఇచ్చి ఒక రకంగా అమెరికా యొక్క ఆధిపత్యానికి, సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యానికి కౌంటర్ వెయిట్గా ఇవాళ చైనా ప్రపంచంలో పనిచేస్తూ ఉంది. ఆ విషయాలు కూడా మనం గనక పాపారావు గారి పుస్తకాన్ని చదివితే చైనా ఎలా కౌంటర్ వెయిట్గా పనిచేస్తూ ఉంది అమెరికాకి, ఆ రెసిస్టెన్స్ కేంద్రంగా ఎలా పనిచేస్తూ ఉంది అనేది కూడా మన దీంట్లో మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇందులో చాలా అభిప్రాయాలు చాలా ఉండొచ్చు, చాలా రకాలుగా చైనా మీద ఉండొచ్చు, అమెరికా మీద కూడా ప్రో అండ్ కాన్సెప్ట్స్ ఉండొచ్చు. కానీ ఈ పుస్తకం చదివినప్పుడు మనకి ఒక పర్స్పెక్టివ్, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటికి కూడా మనం అర్థం చేసుకోవడానికి కావాల్సిన పర్స్పెక్టివ్ మనకి అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి, చాలా ఇంపార్టెంట్. అంటే కేవలం ఏదో చదువర్లుగా ఉండే వాళ్ళకే కాదు, ఎవరైతే పిల్లలు కొంత
జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి, లేకపోతే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి సాహిత్యాన్ని చదవాలనుకునే వాళ్ళకి, లేదా ఈ రోజున డే టు డే డెవలప్మెంట్స్, ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని మనం ఒక సరైన పద్ధతిలో, సరైన పెర్స్పెక్టివ్తో మనం అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాలు చాలా ఉపయోగపడతాయి. చాలా శ్రమపడి రాసినటువంటి వ్యాసాలు. వాస్తవంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఆర్థిక రంగంలో ఇంత మంచి విశ్లేషణ చేయగలగడం అనేది గొప్ప విషయం. చాలా చాలా ఇంగ్లీషు పుస్తకాల్లో మనకి ఇంగ్లీషు లేకపోతే ఇంటర్నెట్లో చాలా అనాలిసిస్లు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ కూడా ఒక మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్లో, ఒక సరైన డైరెక్షన్లో ఈ ప్రపంచ అభివృద్ధి క్రమాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి వీలైనటువంటి పద్ధతిలో రాసిన 84 వ్యాసాల ఈ సంకలనం ఇది మనకి మంచి ఆయుధం అవుతుంది. ఒకటి, చదువుకునే వాళ్ళకి చక్కగా ప్రపంచ పరిణామాలు అర్థం చేసుకోవడానికి ఆయుధం అవుతుంది. ఈ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆయుధం అవుతుంది. దీనికి ఒక ఆర్థిక రంగంలో మనకు ఒక సరైన అవగాహన ఇచ్చేటటువంటి ఈ రెసిస్టెన్స్ బిల్డప్ చేసేదానికి కావాల్సినటువంటి ఆయుధంగా ఇది ఉపయోగపడుతుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.